కనీసం కప్పుకోవడానికి కూడా దుప్పటి లేకుండా మీరు నమ్మినంత కూడా నమ్మలేకపోయారు పోలీసు వారా? ఏం చెప్పి ఏమంటున్నారమ్మా? అదే సార్ మీ దగ్గర ఏందమ్మా అంత డబ్బు, మీ దగ్గర ఉండటం ఏందమ్మా అంటే మన గిరిజన నిరుపేద అనాథుల కాడ అంటే అంత ఒక అంటే ఒక 2 సవర్లు కూడా బంగారం ఉండకూడదా మన దగ్గర? అదే సార్ నమ్మకంగా లేదు కదమ్మా మీ దగ్గర అంత డబ్బులు ఉండటం కానీ అప్పు తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్న డబ్బులు కూడా కాలిపోయాయి. ఆ డబ్బులు ఇంత డబ్బులు ఇంట్లో పెట్టుకోవాలి సార్, ఇంట్లో ఉన్నాయని ఊరు గుడిసెలో 1,00,000 రూపాయలు ఉన్నాయని నమ్మలేకపోయారు వాళ్ళు. మీరు నమ్మితే నమ్మండి సార్, లేకపోతే లేదు మా చేతులు కుట్టు బూడిదే వచ్చింది సార్, మేమేం చేయలేము, ఆధారాలు మేము చూపించలేము. నా వస్తువులతో సహా బిడ్డల వస్తువులతో సహా మొత్తం ఖాళీ బూడిదైపోయినాయి. ఒక బాక్స్ లో పెట్టుకుంటే ఆ బాక్స్ కూడా కరిగిపోయేసింది, మొత్తం ఇంకేమన్నా కరిగిపోయేసి ఆ బాక్స్ ముద్ద అయిపోయింది. ఇక్కడ పోతిరెడ్డిపాలెం తిప్ప గిరిజన సంఘానికి రావడం జరిగింది. అంటే నిన్న ఇక్కడ ఎగిసి పడుతున్న మంటలో మేము ఒక మీడియా ఛానల్లో చూసి ఇక్కడికి వెంటనే స్పందించి రావడం జరిగింది. మేము ఇక్కడికి వచ్చి చూడగా ప్రతి ఒక్క వస్తువు ఇంట్లో ఏది మిగల్చకుండా అంతా ఖాళీ బూడిదైపోండి, వాళ్ళకి కట్టు బట్టలు కూడా లేవు. మేము వాళ్ళకి అంటే పటేల్ నగర్ యానాది మహానాడు ఆ సంఘం తరపున కొంత సాయం మేము వారికి ఒక 2 జతల బట్టలు, కూరగాయలు ఇవి తెచ్చి ఇవ్వడం జరిగింది. మేము చేసేది చిన్న సాయం అయినా దయచేసి ఈ వీడియో చూసిన దాతలు వీరు కష్టాలు గమనించి, అంటే ఒకే పూరి గుడిసెలో 3 నివసిస్తున్నారు, వీరికి ఎవరైనా దాతలు వచ్చి మీకు తోచినంత సాయం చేయగలరని మా పటేల్ నగర్ యానాది మహానాడు సంఘం తరపున మీకందరికీ తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లా మండల అధికారులు వెంటనే గుర్తించి ఇక్కడ గిరిజనులు అయినటువంటి వీరి కుటుంబాన్ని ప్రభుత్వం త్వరగా ఆదుకోవాలని పటేల్ నగర్ యానాది మహానాడు సంఘం తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. దయచేసి ఎవరైనా చూసింటే మాకు సాయం చేయండి సార్. కప్పు బట్టలతో నిలబడుకున్నాం సార్, మేము ఆనామంగా పెట్టుకొని మమ్మల్ని చూసిన వాళ్ళు దయచేసి మాకు సాయం చేయండి సార్. చూడండి, మీకు ఏదైనా దయచేసి మీరు కలిపి అట్నే ఉన్నాం సార్. మేము వీళ్ళు బిడ్డలతో ఉన్నారు, బిడ్డకే ఒంటి మీద గుడ్డలు కూడా లేవు, అంటే వేసేదానికి కూడా లేకుండా ఇంత దీనమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఏంటంటే మొత్తం కాలి బూడిదైపోయిన ఇంట్లో. వీళ్ళు దయచేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మానవత్వం కలిగిన వారు, దయాగుణం కలిగిన వారు దాతల ముందుకు వచ్చి మీ చేతిలో కలిగినంత సాయం ఈ కుటుంబానికి చేయగలరని చెప్పి మా పటేల్ నగర్ యానాది మహానాడు సంఘం తరపున మీకు తెలియజేస్తూ కోరుకోవడం జరుగుతుంది. ఈ అడ్రస్ వచ్చి పోతిరెడ్డిపాలెం తిప్ప సంఘం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.
10 మంది 10 సంవత్సరాలు అయింది సార్ మేము ఇక్కడికి వచ్చి. మాకు ఈ పురుగు గుడిసెలో మేము కట్టిస్తాం అని అంటున్నారే కానీ కట్టించింది లేదు, ఇచ్చేసింది లేదు. కానీ అయితే అమ్మా మీకు బిల్లులు వేస్తాము, మీరు డబ్బులతో మీరు కట్టుకోండి, మేము బిల్లులు వేస్తాం అంటున్నారే కానీ మాకు అంత స్తోమత లేక మేము ఆ పురుగు గుడిసెలో ఉంటున్నాం సార్. 10 సంవత్సరాల నుంచి ఉంటున్నారా? 10 సంవత్సరాల నుంచి వస్తున్నాయి కదమ్మా, ప్రభుత్వాలు వస్తున్నాయి కదా. మీకు ఈ పక్కా గృహాలు కట్టించిన ఇక్కడ మండల అధికారులు మీ స్థానికంగా ఎవరు రావటంలా? చెప్తున్నారు సార్. అమ్మా మీ ఇల్లు మీరే కట్టుకోండి, కట్టుకోమంటారు సార్ మమ్మల్ని. మీ ఇల్లు మీరే కట్టుకోండి అంటే ఏరే వాళ్ళకంటే ఇప్పుడు బేల్దారులు ఉంటారు కదా, వాళ్ళకి పట్టిస్తే చక్రం కట్టట్లేదమ్మా, కూలిపోతున్నాయి అని చెప్పని అన్నారు. కానీ మీరు కట్టుకోలేకపోతున్నారు. తెచ్చుకొని తినేవాళ్ళం. మాకు జరగదు, మేము కూలి పని వాళ్ళు తెచ్చుకోవాలి, తినాలి. ఇంకా మేము ఇల్లు ఆడ కట్టుకున్నాం సార్. మేము మీరే చెప్పండి. సరేలమ్మా, ఇప్పుడు ఇక్కడ స్థానిక ఎంఆర్ఓ గారితో మాట్లాడి మీకు ముందరగానే కొంచెం ఒక అమౌంట్ ఇచ్చి కొద్దిగా గొప్ప ఇచ్చి కొంచెం లేపుకుంటారు, తర్వాత కావాల్సింది మీరు బిల్లులో పట్టుకోండి అని మేము చెప్తాం. ఆ విధంగా మీరు కట్టుకుని ఏర్పాట్లు చేసుకోండి. కట్టుకోగలుగుతారా? ఇప్పుడు అదే ఎంఆర్ఓ గారు ఫస్ట్ బిల్ వేసేసారనుకో, తర్వాత కట్టుకుంటా వచ్చేస్తారు. అదే ఒక బిల్లు వేస్తే మీరు కట్టుకుంటారు. అది వీళ్ళు కోరుకునేది ఏంటంటే ప్రభుత్వం సంవత్సరాల నుంచి ఇక్కడికి వచ్చిన కాడ నుంచి ఆ పూరు గుడిసెల్లో 10 సంవత్సరాల నుంచి ఉంటే ఇక్కడికి వచ్చిన కాడ నుంచి ఇదే ప్రమాదంలో ముగ్గురు, మాది 3వ ఇల్లు సార్ కాలిపోవడం. మాది 3వ ఇల్లు, మాది ఘోరంగా అయిపోయింది. మా దాడికి ఫస్ట్ ఇంకొక ఉన్నారు ఆ పక్కన, వాళ్ళు కూడా మాలాగా పూలు అమ్ముకొని బతికేవాళ్ళు సార్. వాళ్ళు కూడా పాపం మాలాగా అయిపోయింది. కానీ వాళ్ళు కూడా సాయం చేయలేదు, వాళ్ళ పాటికి వాళ్ళు అయిపోయారు. ఇదే ఎందుకంటే మేము చెప్పేది ఏంటంటే గిరిజన నిరుపేద యానాదులపై జిల్లా మండల అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇలా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? వీళ్ళు దీన పరిస్థితి చూస్తున్నారా? 10 సంవత్సరాల నుంచి 3 కుటుంబాలు ఒకే గుడిసెలో ఉంటే ఇక్కడ స్థానికంగా ఉండే అధికారులు గిరిజన నిరుపేదలకి వేసిన అధికారులు ఆయా మంత్రులైతే వీరైతే ఏం చేస్తున్నట్టు నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ వీరికి వెంటనే స్పందించి పక్కా గృహాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి బాధ్యతలు కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మా 10 ఏళ్ల యానాది మహానాడు కూడా డిమాండ్ చేయడం కూడా జరుగుతుంది.